క్రైస్తవులు అంటేనే సువాసన కలిగిన వారై. ఏంటి ఆ సువాసన? జ్ఞానం. 10 మందిలో ఎలా ఉండాలి? ఇంట్లో ఎలా ఉండాలి? ఒంటరిగా ఉంటే ఎలా ఉండాలి? సంఘంతో ఎలా ఉండాలి? ఏమండి ఈ జ్ఞానం ఉందా? ఇంటికాడ అదే పద్ధతి, బయట అదే పద్ధతి, సంఘంలో కూడా అదే పద్ధతి. ఇంక మనల్ని ఎవరు బాగు చేస్తారు? ఇంక మనం ఎలా మారుతాం? ఏమన్నా మాట? ఇంటికాడ అదే మాట, సంఘంలో అదే మాట, బయట అదే మాట, ఎక్కడికి పోయినా అదే మన బాట. ఇదేనా మనం నేర్చుకునేది? క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనను కనపరచండి. అందుకే మనం వచ్చాము. మనకేం కనపరిచాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు మనకేమి కనపరిచాడు? జ్ఞానాన్ని, తండ్రి ప్రేమను. పరిచాడా పరచలేదు చెప్పండి? దేవుని ప్రేమను పుణికిపుచ్చుకొని వచ్చినటువంటి క్రీస్తు ఈరోజు మనల్కి ఏమండి తండ్రి అని పిలుచుకుని ఒక భాగ్యాన్ని కలిగించాడు కదా. దేవుణ్ణి కూడా తండ్రి అని పిలుచుకునే ఆ సువాసన ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది.